ఓకే, మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? కొబ్బరి బొంబాయి రవ్వ వడలండి. కొబ్బరి బొంబాయి రవ్వ వడలు తయారు చేయడానికి ఏమేం కావాలి? బియ్యపిండి, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కొబ్బరి, ధనియాలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ పౌడర్, బొంబాయి రవ్వ, శనగపప్పు, పెరుగు. కొబ్బరి రవ్వ వడలు వడలండి. సో మరి ఎలా మొదలు పెడదాం? ఫస్ట్ బౌల్ తీసుకొని బొంబాయి రవ్వ కర్డ్లో ఒక గంట సేపు నానబెట్టాలండి. నెక్స్ట్ అయితే కొబ్బరి మిక్సీ వేయాలండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. కొబ్బరి ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, జీలకర్ర, ధనియాలు, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలండి. సో వడలు అన్నారు కదా, వడలు అండి. మరి ఈలోపు మనం డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టాలండి. సో మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఆయిల్ అగ్రికల్చర్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఓకే అండి, నెక్స్ట్ ఇందులో ఇంకా అన్నీ వేసుకునే ఉన్నాయండి. అన్నీ వేసేసుకుని ఒకసారి కలుపుకొని వడల్లాగా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమేస్తున్నారు? ఉల్లిపాయ ముక్కలండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, శనగపప్పు కూడా కొంచెం నానబెట్టేసి కొంచెం ఒకసారి క్రష్ చేయాలండి మిక్సీలో. ఓకే, శనగపప్పు ఎంతసేపు నానబెట్టచ్చు? అందాజు వేసుకోవడం అండి. బొంబాయి రవ్వ అయితే గంట సేపు పెరుగులు నానబెట్టాలండి. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 1/2 కప్పు కొబ్బరి పడుతుందండి. కొంచెం కార్న్ పౌడర్ అండి, కొంచెం బియ్య పిండి తీసుకోవాలండి. ఓకే, ఉప్పు, నెక్స్ట్ ఇవి కలపాలండి మొత్తం. ఇప్పుడు చెప్పండి అండి, మీరు ఒక మంచి చిట్కా, సాంగ్ పాడతానన్నా పాడండి, ప్రాబ్లం లేదు. ఓకే అండి, అయితే మీకు చాలా రోజుల నుంచి మీరు చాలా మందితో వంటలు చేస్తున్నారు కదా, అవన్నీ గుర్తు రావడం కోసం అని చెప్పి నేను గుర్తుకొస్తున్నాయని సాంగ్ పాడతానండి. ఓకే, మీరు చాలా డైరీగా ఉన్నారు కదా ఇక్కడ. సంధ్య, క్విక్ వేసుకుని మరి నేను ఇక్కడ నుంచి నేను చాలా డైరీ. నో ప్రాబ్లం కదా, పాడచ్చు కదా. కింద నేను కూడా గమ్ పెట్టుకున్నాను, అయితే తనకు కూడా గమ్ రాయాలండి. పర్లేదు, నేను పట్టుకుంటాను, మీరు పాడండి. పాడండి, నువ్వు తేడా పడితే పాడబోకండి. గుర్తుకొస్తున్నాయి ఎదలోపల ఏమున్నదో, అలరించే జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గమ్ రావట్లేదు, గుర్తుకొస్తున్నాయి. చాలండి, ఇది 2 సార్లు ఊగాను, కింద గమ్మేమో ఉండిపోయింది కాబట్టి అతుక్కునే ఉండాల్సి వచ్చింది. లేదు వెళ్ళొచ్చు దాన్ని ఒకసారి. లేదు, బాగుంది, బాగా పాడారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందండి? వడ వేసుకోవడమేనండి. అరటాకు మీద వేద్దామా? చిన్న చిన్నగా వేస్తానండి కొంచెం. మీరు వడలు వేస్తూ ఒక మంచి చిట్కా చెప్పండి వ్యూవర్స్కి. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, మొత్తం పిల్లలకి జలుబు చేస్తుంటుంది, కాఫ్ వస్తుంటుంది. అప్పుడు వెంబటే హాస్పిటల్కి వెళ్ళకుండా మనం ఒక కప్ వాటర్లో 5 తులసాకులు, 5 మిరియాలు, కొంచెం అల్లం ముక్క మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ని ఆ వాటర్లో వేసి మరగనివ్వాలి. హాఫ్ కప్ వాటర్ అయ్యేదాకా మరగనివ్వాలి. ఒక కప్పు వేసుకుని హాఫ్ కప్ వరకు మరగనివ్వాలి. అప్పుడు అవి పిల్లలకి పోస్తే జలుబు తొందరగా తగ్గుతుందండి. సో ఈ వింటర్ సీజన్లో పిల్లలకి చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, కోల్డ్, కాఫ్ ఇలాంటివన్నీ. అలాంటప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళనవసరం లేకుండా ఇంట్లో ఒక కప్పు వాటర్లో విడిగా మనం 5 తులసాకులు, 5 మిరియాలు, కొంచెం అల్లం ముక్క ఇవన్నీ మిక్స్ చేసుకుని ఆ వాటర్లో కలుపుకొని పొయ్యి మీద వేసి అది హాఫ్ కప్ అయ్యే వరకు మరగబెట్టాలి. పొయ్యి మీద అంటే పొయ్యి మీద వేయకండి, బౌల్లో వేసుకుని హాఫ్ కప్ వరకు మరగబెట్టి అది పిల్లలకి తాగిస్తే తొందరగా తగ్గిపోతుంది. ఇంట్లోనే ఒక మంచి చిట్కా కదా, ఫాలో అవ్వండి. లావణ్య గారు, మీరు కూడా ఒక చిట్కా చెప్తారా వ్యూవర్స్కి? చెప్తానండి. ఇలా మేము వడలు తీస్తూ ఉంటాము. జనరల్గా ఇప్పుడు అందరూ ఇది చేస్తే బెటర్ అనే చిట్కా చెప్తారు కదా, కానీ నేను ఇది చెయ్యకుండా ఉంటే బెటర్ అనే ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. మీరు సంథింగ్ స్పెషల్ కదా. కదా, మీరు బాగా కనుక్కున్నారు. ఇందాక మాట్లాడితే నాకు అదే అనిపించింది, యువర్ సంథింగ్ డిఫరెంట్ అని. అంటే కొంచెం కొత్తగా ఆలోచిస్తున్నారు, రైట్? చెట్లు బాగా పెరగడానికి చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్ పెంకులు, ఆనియన్ తొక్కులు అవన్నీ తీసుకెళ్ళి చెట్లలో వేస్తుంటారు. కానీ అలా చేస్తే చెట్లు ఇంకా స్మాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అవునా? ఎందుకంటే వాటికి కరిగిపోయే గుణం ఉండదు కాబట్టి. అది వాటి మీద మనం వాటర్ పోసేసరికి దాని ద్వారా దోమలు వచ్చి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మొత్తం చెట్ల నిండా స్ప్రెడ్ అయిపోతుందండి.
అందువల్ల ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళ చెట్లు ఇంకా స్మాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల నేను మన వ్యూవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, చెట్లు బాగా పెరగాలంటే ఇలాంటివి ఏమీ కాదు, ఓన్లీ చెట్లకు సంబంధించిన మెడిసిన్ వాడాలి. అండ్ అప్పుడప్పుడు మట్టి చేంజ్ చేస్తుంటే అవి చెట్లు బాగా పెరుగుతాయండి. ఓకే. సో కోడిగుడ్డు పెంకులు అవేమి వేయకూడదండి. ఓకే, మంచి చిట్కా అండి, ఒక డిఫరెంట్ చిట్కా. అయిపోయాయండి. 7 ప్లేట్ కూడా చిన్నగా టెడ్డీ బేర్స్ లాగా చేశారు టమాటోస్. ముగ్గురు పాపలండి. పెద్ద పాప తయారు చేసిందండి అది. అవునా? ఓకే, సో క్యూట్, చాలా బాగుంది. సాస్ వేశారు కదా? సాస్తో తింటే బాగుంటుందండి. ఓకే, ఫస్ట్ ఆడియన్స్కి చెప్పేసిన తర్వాత మనం టేస్ట్ చేద్దాం. ఓకే అండి. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి మీ అందరి కోసం. కొబ్బరి బొంబాయి రవ్వ వడలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, రవ్వ, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, పెరుగు, నూనె. కొబ్బరి రవ్వ వడలు తయారు చేసే విధానం: ముందుగా రవ్వని పెరుగులో 1 గంట సేపు నానబెట్టుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుని రవ్వ పేస్ట్లోకి తీసుకోవాలి. మరొకసారి మిక్సీ జార్లో పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి అవి కూడా మిక్స్ చేసుకుని రవ్వతో కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, 4 to 5 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, తగినంత ఉప్పు వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ కాగిన తర్వాత ముందుగా కలిపిన పిండిని వడల్లా వేసుకుని ఎర్రగా వేపి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే స్నాక్ ఐటమ్ కొబ్బరి రవ్వ వడలు టేస్ట్ చేయడానికి రెడీ.